సో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఇంకా 3 ఎంపీ స్థానాల అభ్యర్థులు అనేది ఖరారు చేయలేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ 17 ఖరారు చేయడం, నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఆయా చోట్ల బీఫామ్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ కూడా 17 ఎంపీ లోక్సభ స్థానాలకు కూడా కేటాయించడం, ఒక 3 చోట్ల మాత్రం బీఫామ్ ఇంకా ఇవ్వలేదు, ఆగిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 అభ్యర్థులను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. అందుట్లో ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీ గెలుపు, అది జస్ట్ అభ్యర్థి ఖరారు చేసే చాలు. ఇంట్లో రెస్ట్ తీసుకున్నా కూడా ఖమ్మం అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ అది ఎందుకు ఖమ్మం సీట్ అభ్యర్థిని ఖరారు చేయట్లేదంటే 3 మంత్రులు నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, వీళ్ళ 3 మధ్యలో పంచాయతీ నడుస్తుంది. తర్వాత మాండవ వెంకటేశ్వర్లు అంటే పార్టీలోకి వచ్చారు, ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. తర్వాత వారితో పాటు ఇంక 2 పేర్లు, తర్వాత విహెచ్ కావచ్చు, అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారుడు లోకేష్ యాదవ్ పేరు, బీసీకి డెఫినెట్గా ఖమ్మం సీట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్ ఇటు విలమ వర్సెస్ రెడ్డి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుంది. హైదరాబాద్ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారా లేకపోతే అభ్యర్థిని పెడతారా అనేది అక్కడ కూడా ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు. సో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ క్యాండిడేట్లు ప్రకటించే ఛాయిస్. రాష్ట్రంలో మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం ప్రకటించినట్లు తెలుస్తుంది. పెండింగ్లో ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ అభ్యర్థులపై నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు మాత్రం పెండింగ్లో పెట్టారు. ఖమ్మం టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉండడంతో అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం హైకమాండ్కు సవాల్గా మారింది. ఖమ్మం సీటుతో ముడిపడి ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్కు కూడా పెండింగ్లో పడ్డాయి. కాక ఈ 3 సీట్లపై ఇప్పటికే పలుమార్లు జరిగిన సిఈసి భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 25 వరకే నామినేషన్లు గడువు ఉండడంతో సోమవారం అభ్యర్థులను ప్రకటించే ఛాయిస్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆగితే మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. సో ఇక్కడ అంటే కరీంనగర్ సంబంధించి నిన్న ఒక పేరు బయటికి రావడం, ప్రవీణ్ రెడ్డికే హైకమాండ్ ఓకే చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం, తర్వాత ఈరోజు బెంగళూరుకి ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, తర్వాత బట్టి విక్రమార్క గారిని కూడా పిలిచినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఎవరికి టికెట్ ఇస్తారు? ఖమ్మం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏ పేరు ఉంటుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి 3 చోట్ల ఎవరికి టికెట్ ఇస్తే బెటర్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.